సరే ఇక చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో టాలీవుడ్ మొత్తానికి కూడా ఒక ప్రౌడ్ మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? సంతోషమే. చిరంజీవికి రావటం, పద్మవిభూషణ్ అంటే వెంకయ్యనాయుడు గారికి వస్తుంది, వెంకయ్యనాయుడు గారికి వస్తుంది, ఇంకా ఆనందమయం. ఆయన ఎంత జీవితం, ఇంత రాజకీయ సుదీర్ఘమైన జీవితం జరిగినాక ఆయనకు రావటం, ఆయనతో పాటు చిరంజీవికి రావటం ఓకే, సంతోషం. తెలుగుడిగా మన తెలుగుడికి వచ్చిందని గర్వపడటం, సంతోషపడటమే. అది ఇవాళ అవార్డులకి ఔచిత్యం పోయింది కదా. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళకి అన్నట్టు అయిపోయింది. అసలు దాని ఔచిత్యం ఏంటి, ఎందుకు ఎవరికి అవార్డులు ఇవ్వాలి అనేది పోయింది. అది పోయినాక అది ఎవరికి వస్తే ఉంది, అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ కన్నుసన్నుల్లో ఎవరికి ఉంటే. ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ ఉంది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి చిరంజీవి ఫ్యాను, చిరంజీవి పక్కన నుంచుంటేనే చాలు, ఆ ఫోటో దిగితే చాలు, జీవితం ధన్యమైపోయిందని ఫీల్ అయిపోయి చిరంజీవి, చంద్రబాబు, కిషను పైన. సరే వెంకయ్యనాయుడు గారు నాయకుడుగా ఆయన చేశాడు. ఆయన ఏదో ఇది పెట్టారు, సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఆయన ఒక టాల్ లీడర్. సో ఆయనకి రావటంలో ఒక ఉంది. చిరంజీవికి ఏ కారణాల మీద ఇచ్చారో, ఏ కారణాలు అయితే ఇచ్చారు, అయినా మన తెలుగుడికి వచ్చిందని సంతోషపడాలి, మనం సంతోషపడదాం. ఓకే, అంటే దీన్ని పొలిటికల్ వేలోనే చూస్తున్నారు సార్ చాలామంది. అంటే ఎందుకు బీజేపీ చిరంజీవి గారికి ఇచ్చింది, దీని వెనుక తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏదన్నా అటెన్షన్ కొరక అన్న వేలో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏమై ఉంటుంది? ఏముంది, ఇప్పుడు చిరంజీవి గారికి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి ఇటు రాస్తాడు అని అంటారు, రకరకాలు అంటున్నారు కదా. అది దాంట్లో ఎంతవరకు అనే దాని మీద మనం కమెంట్ చేయటం కన్నా, మొన్న కూడా ఎవరో మాట్లాడారు, చిరంజీవి గారిని ట్యాప్ చేయటం ద్వారా పవన్ దూరమైన పవన్. ఇప్పుడు పవన్ అసలు లెక్క చేయట్లా, బీజేపీని లెక్క చేయకుండా తన పాటికి వెళ్ళిపోయాడు, సీట్లు షేరింగ్ అని వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరు పంచుకుంటున్నారు. బీజేపీని మేము ఇంకా పవన్ తోడు ఉన్నాం, పిచ్చి అరుపులు, బుద్ధి లేని అరుపులు అరుస్తున్నారు, అడుగు తినే అరుపులు అరుస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబుతోటి తెగదెంపులు చేసుకుని ఇటు వచ్చి వీళ్ళతో జతకట్టాలని వీళ్ళ ఆశ. దానికోసం చిరంజీవి మాట ఎంతవరకు పవన్ కళ్యాణ్, పవన్ ఎవరి మాట అయినాడు, తనకు ఆ టయాన్ని ఎంత వస్తే అది మాట్లాడతాడు, తప్పితే ఏం చేస్తే చేస్తాడు. ఇప్పుడు మరి ఈ ప్యాకేజీలో తేడా వచ్చిందా, మరి ఏ తేడాలు వచ్చినాయి ఇప్పుడు విమర్శిస్తున్నాడు తెలుగుదేశం. అప్పుడే మొదలైంది, ఇంకా ఆల్లేసి సోల్లేదు, ఇంకా ఎలక్షన్కి ఆనం ఏం లేదు, ఇప్పుడే మొదలైపోయింది. సో ఇవన్నీ బీజేపీ నాయకత్వం, లోకల్ నాయకత్వం, భ్రష్టు పట్టిన నాయకత్వం, కనుక ఇలాంటి నిర్ణయాలు అంటూ ఉంటాయి. అది ప్రజలు అనే దాంట్లో అందుకనే అంటారు, లేకపోతే అనరు. ఈ నాయకత్వం యొక్క ధోరణిని బట్టి. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి పవన్ కళ్యాణ్ తోటి మైత్రికి తిరిగాడు కిషన్ రెడ్డి. అతనేమో అప్పటికే మీతోటి లేనని చెప్పేసి, మేము తెలుగుదేశం తోటి వెళ్తున్నామని జైలు నుంచి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడేమో ఆంధ్రాలో అంటున్నాడు. అలాంటి వ్యక్తితో నువ్వు ఇక్కడ ఎలా తిరిగావు, ఏం సాధించావు తిరిగి, వాళ్ళతో ఫోటోలు దిగడం కిషన్కి ముందు నుంచి ఉన్న వీక్నెస్లే. ఒక ఆర్టిస్ట్ పక్కన ఉంటుంటే చాలా జీవితం ధన్యమైపోయినట్టు. ఆర్టిస్ట్ అంటే అంత క్రేజు, ఆర్టిస్టులు. అతను ఫ్యాను, చిరంజీవి ఫ్యాను. చిరంజీవి పిలిచాడంటే పరిగెడుతూ ఉంటాడు. చిరంజీవి రమ్మంటే చాలు, చిరంజీవి అలా చూస్తే, చిరంజీవిని మనం చూసినైతే చాలు, చిరంజీవి మన పక్కన మనం ఉంచగలిగితే చాలు. మనిషి మనస్తత్వ స్థాయి అది కనుక జరుగుతూ, దాన్ని బట్టి అంటూ ఉంటారు జనాలు. అని ఎంతవరకు వాస్తవం ఏంటని చూసేవాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదా. ఏదేమైనా మన తెలుగుడికి వచ్చింది అని ఆ పాయింట్ మీద అందరూ సంతోషపడతారని మన స్వామి కార్యం స్వకార్యం రెండు అంతకనే. వీళ్ళకి వేరే ఏం లేవు. ఆర్టిస్టుల్ని పక్కన పెట్టుకుని నుంచుంటే క్రెడిబిలిటీ, పవన్ కళ్యాణ్ పక్కన నుంచుంటే గొప్ప, చిరంజీవి పక్కన ఆర్టిస్టులు. ఎందుకు వీళ్ళకి ఆర్టిస్ట్ అంటే ఆ క్రేజ్ ఎక్కువ, బీజేపీలోనే ఆ క్రేజ్ ఉంది కన్నా, క్రేజ్ కన్నా కూడా కిషన్ రెడ్డికి ఇంకా ఎక్కువ. సార్ మెగా కాంపౌండ్లో రీసెంట్ టైంలో చూసుకుంటే కొన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు RRR మూవీ ఆస్కర్ వరకు వెళ్ళడం, ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అనేది మొత్తం ఎలా చూడొచ్చు అంటే? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. మెగా ఫ్యామిలీకి ఇప్పుడు అవార్డుల టైము. ఇప్పుడు అవార్డులు రానప్పుడు మెగా ఫ్యామిలీ అన్యాయం జరిగింది, అది జరిగింది అన్నారు.
ఇప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి అవార్డులు వచ్చినప్పుడు మాకు ఈ రాజకీయాలు కుట్రలు మాకు రాకుండా చేశారు, అది చేశారని మాట్లాడేవారు కదా. ఇప్పుడు వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. అది ఇప్పుడు వీళ్ళ టైము, మాట్లాడేవాళ్ళ టైము. ఇవన్నీ ఏముంది, పుష్ప అవార్డు అతని కష్టానికి వచ్చింది, ఆర్ఆర్ అవార్డు రాజమౌళి కష్టానికి వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ కష్టానికి. అదేదో ఆ క్రెడిట్ వీళ్ళు తీసుకోవడానికి ప్రయత్నిస్తారు ఎవరు, బీజేపీ వాళ్ళు. బీజేపీ ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సరిగ్గా చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం జరిగింది. సో టాలీవుడ్ మొత్తానికి కూడా ఒక ప్రౌడ్ మూమెంట్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఏంటి సార్ మీ ఒపీనియన్ ఏంటి దీనిపై? సంతోషమే చిరంజీవికి రావడం, పద్మవిభూషణ్ అంటే వెంకయ్యనాయుడు గారికి వస్తుంది, వెంకయ్యనాయుడు గారికి వస్తుంది, ఇంకా ఆనందమయం. ఆయన ఎంత జీవితం, ఇంత రాజకీయ సుదీర్ఘమైన జీవితం జరిగినాక ఆయనకు రావటం, ఆయనతో పాటు చిరంజీవికి రావటం ఓకే, సంతోషం. తెలుగువాడిగా మన తెలుగువాడికి వచ్చిందని గర్వపడటం, సంతోషపడటమే. అది ఇవాళ అవార్డులకి ఔచిత్యం పోయింది కదా. అధికార పార్టీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి కావలసిన వాళ్ళకి అన్నట్టు అయిపోయింది. అసలు దాని ఔచిత్యం ఏంటి, ఎందుకు ఎవరికి అవార్డులు ఇవ్వాలి అనేది పోయింది. అది పోయినాక అది ఎవరికి వస్తే ఉంది, అధికారంలో ఏ పార్టీ ఉంటే వాళ్ళ కన్నుసన్నుల్లో ఎవరికి ఉంటే. ఇప్పుడు అధికార పార్టీ బీజేపీ ఉంది, ఇక్కడ కిషన్ రెడ్డి ఉన్నాడు. కిషన్ రెడ్డి చిరంజీవి ఫ్యాను, చిరంజీవి పక్కన నుంచుంటేనే చాలు, ఆ ఫోటో దిగితే చాలు, జీవితం ధన్యమైపోయిందని ఫీల్ అయిపోయి చిరంజీవి, చంద్రబాబు, కిషను పైన. సరే వెంకయ్యనాయుడు గారు నాయకుడుగా ఆయన చేశాడు. ఆయన ఏదో ఇది పెట్టారు, సోషల్ సర్వీస్ చేస్తున్నాడు, ఆయన ఒక టాల్ లీడర్. సో ఆయనకి రావటంలో ఒక ఉంది. చిరంజీవికి ఏ కారణాల మీద ఇచ్చారో, ఏమైతే ఏ కారణాలు అయితే ఇచ్చారు అయినా మన తెలుగుడికి వచ్చిందని సంతోషపడాలి, మనం సంతోషపడదాం. ఓకే, అంటే దీన్ని పొలిటికల్ వేలోనే చూస్తున్నారు సార్ చాలామంది. అంటే ఎందుకు బీజేపీ చిరంజీవి గారికి ఇచ్చింది, దీని వెనుక తొందరలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఏదన్నా అటెన్షన్ కొరక అన్న వేలో కూడా మాట్లాడుతున్నారు. అంటే ఏమై ఉంటుంది? ఏముంది, ఇప్పుడు చిరంజీవి గారికి ఇవ్వడం ద్వారా పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి ఇటు రాస్తాడు. ఇవన్నీ అంటారు, రకరకాలు అంటున్నారు కదా. అది దాంట్లో ఎంతవరకు అనే దాని మీద మనం కమెంట్ చేయటం కన్నా, మొన్న కూడా ఎవరో మాట్లాడారు, చిరంజీవి గారిని ట్యాప్ చేయటం ద్వారా పవన్ దూరమైన పవన్. ఇప్పుడు పవన్ అసలు లెక్క చేయట్లేదు, బీజేపీని లెక్క చేయకుండా తన పాటికి వెళ్ళిపోయాడు, సీట్లు షేరింగ్ అని వెళ్ళిపోయాడు, వాళ్ళిద్దరు పంచుకుంటున్నారు. బీజేపీని మేము ఇంకా పవన్ తోడు ఉన్నాం, పిచ్చి అరుపులు, బుద్ధి లేని అరుపులు అరుస్తున్నారు, అడుగు తినే అరుపులు అరుస్తున్నారు. ఇప్పుడు అలా కాకుండా చంద్రబాబుతోటి తెగదెంపులు చేసుకుని ఇటు వచ్చి వీళ్ళతో జతకట్టాలని వీళ్ళ ఆశ. దానికోసం చిరంజీవి మాట ఎంతవరకు పవన్ కళ్యాణ్, పవన్ ఎవరి మాట అయినాడు, తనకు ఆ టయాన్ని ఎంత వస్తే అది మాట్లాడతాడు, తప్పితే ఏం చేస్తే చేస్తాడు. ఇప్పుడు మరి ఈ ప్యాకేజీలో తేడా వచ్చిందా, మరి ఏ తేడాలు వచ్చినాయో ఇప్పుడు విమర్శిస్తున్నాడు తెలుగుదేశం. అప్పుడే మొదలైంది, ఇంకా ఆల్లేదు సోల్లేదు, ఇంకా ఎలక్షన్కి ఆనం ఏం లేదు, ఇప్పుడే మొదలైపోయింది. సో ఇవన్నీ బీజేపీ నాయకత్వం, లోకల్ నాయకత్వం, భ్రష్టు పట్టిన నాయకత్వం, కరకీలాంటి నిర్ణయాలు అంటూ ఉంటాయి. అది ప్రజలు అనే దాంట్లో అందుకనే అంటారు, లేకపోతే అనరు. ఈ నాయకత్వం యొక్క ధోరణిని బట్టి. ఇప్పుడు పార్టీ ప్రెసిడెంట్గా ఉండి పవన్ కళ్యాణ్ తోటి మైత్రికి తిరిగాడు కిషన్ రెడ్డి. అతనేమో అప్పటికే మీతోటి లేనని చెప్పేసి మేము తెలుగుదేశంతో వెళ్తున్నామని జైలు నుంచి వచ్చి చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అక్కడేమో ఆంధ్రాలో అంటున్నాడు. అలాంటి వ్యక్తితో నువ్వు ఇక్కడ ఎలా తిరిగావు, ఏం సాధించావు తిరిగి, వాళ్ళతో ఫోటోలు దిగడం కిషన్కి ముందు నుంచి ఉన్న వీక్నెస్లే. ఒక ఆర్టిస్ట్ పక్కన ఉంటుంటే చాలా జీవితం ధన్యమైపోయినట్టు. ఆర్టిస్ట్ అంటే అంత క్రేజు, ఆర్టిస్టులు. అతను ఫ్యాను, చిరంజీవి ఫ్యాను. చిరంజీవి పిలిచాడంటే పరిగెడుతూ ఉంటాడు. చిరంజీవి రమ్మంటే చాలు, చిరంజీవి అలా చూస్తే చిరంజీవిని మనం చూసినైతే చాలు, చిరంజీవి మన పక్కన మనం ఉంచగలిగితే చాలు. మనిషి మనస్తత్వ స్థాయి అది కనుక జరుగుతూ, దాన్ని బట్టి అంటూ ఉంటారు జనాలు. అవి అని ఎంతవరకు వాస్తవం ఏంటి చూసేవాళ్ళకి తెలుస్తూనే ఉంటుంది కదా. ఏదేమైనా మన తెలుగువాడికి వచ్చింది అని ఆ పాయింట్ మీద అందరూ సంతోషపడతారని మన స్వామి కార్యం స్వకార్యం రెండు అని, అంతకనే వీళ్ళకి వేరే ఏం లేవు. ఆర్టిస్టుల్ని పక్కన పెట్టుకుని ఉంచుంటమే క్రెడిబిలిటీ.
పవన్ కళ్యాణ్ పక్కన నుంచుంటే గొప్ప, చిరంజీవి పక్కన ఆర్టిస్టులు ఎందుకు వీళ్ళకి ఆర్టిస్ట్ అంటే ఆ క్రేజ్ ఎక్కువ, ఏపీలోనే ఆ క్రేజ్ ఉంది. కన్నా ఆ క్రేజ్ కన్నా కూడా కిషన్ రెడ్డికి ఇంకా ఎక్కువ. సార్ మెగా కాంపౌండ్లో రీసెంట్ టైంలో చూసుకుంటే కొన్ని శుభ పరిణామాలు జరుగుతున్నాయి. మన అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు రావడం, రామ్ చరణ్ గారు ఎన్టీఆర్ గారి RRR మూవీ ఆస్కర్ వరకు వెళ్ళడం, ఇప్పుడు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం అనేది మొత్తం ఎలా చూడొచ్చు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైము. మెగా ఫ్యామిలీకి ఇప్పుడు అవార్డుల టైము. ఇప్పుడు అవార్డులు రానప్పుడు మెగా ఫ్యామిలీ అన్యాయం జరిగింది, అది జరిగింది అన్నారు. ఇప్పుడు వాళ్ళకి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడతారు కదా, అదే జరుగుతుంది. ఇప్పుడు మిగతా వాళ్ళకి అవార్డులు వచ్చినప్పుడు మాకు ఈ రాజకీయాలు కుట్రలు మాకు రాకుండా చేశారు, అది చేశారని మాట్లాడేవారు కదా. ఇప్పుడు వీళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడతారు. అది ఇప్పుడు వీళ్ళ టైము, మాట్లాడేవాళ్ళ టైము. ఇవన్నీ ఏముందా, పుష్ప అవార్డు అతని కష్టానికి వచ్చింది, RR అవార్డు రాజమౌళి కష్టానికి వచ్చింది, జూనియర్ ఎన్టీఆర్ కష్టానికి. అదేదో ఆ క్రెడిట్ వీళ్ళు తీసుకుంటానికి ప్రయత్నిస్తారు. ఎవరు బీజేపీ వాళ్ళు, బీజేపీ ఆ క్రెడిట్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది.